ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు ఒక లైఫ్ టైం ఉంది. అది ఏదైనా కావచ్చు, బట్టలైనా కావచ్చు, చెప్పులైనా కావచ్చు, మ్యాట్రెస్ అయినా కావచ్చు, ఆఖరికి ఐరన్ కూడా తుప్పు పడుతుంది. ఇప్పుడు మనం బట్టల షాపుకు పోయినప్పుడు 1+1 ఆఫర్ అని 60% 70% ఆఫర్ అని వదులుతా ఉంటాడు. ఎందుకు వదులుతాడు? దానికి లైఫ్ టైం అయిపోయిన తర్వాత కెమికల్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత కుట్లు ఊడిపోతాయి, ఫేడ్ అవుట్ అవుతాయి అని చెప్పేసి 1+1 ఆఫర్ పెట్టి బయటకు వదులుతాడు. చెప్పులు షాపు పోయినా అంతే, సోల్ కు హీల్ కు మధ్య గమ్మింగ్ చేస్తారు కాబట్టి అవి ఊడిపోతాయి కాబట్టి అది కూడా 1+1 ఆఫర్ పెట్టి 30% 70% 80% ఆఫర్ పెట్టి బయటకు వదులుతూ ఉంటాడు. అట్లే మ్యాట్రెస్ లో కూడా ఆన్లైన్ లో మనకు ఎవరైనా చూస్తూ అంటారు, ఆన్లైన్ చెక్ చేసి 12,000 వస్తుంది, 15,000 ఉంది రేట్ అని కూడా అంటారు. 45,000 వస్తువును 10-12,000 ఎలా ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు. ఏదైనా కూడా మ్యాట్రెస్ అయినా దాంట్లో మెటీరియల్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఫోమ్ ఉంటుంది, దానికి గమ్మింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో ఈ వస్తువుకన్నింటికి కాలం చెల్లినప్పుడు 45,000 12,000 పెట్టి ఆన్లైన్లో పంపిస్తూ ఉంటారు. ఆన్లైన్లో అయితే ఎవరు కూడా అడిగే ప్రసక్తి ఉండదు. ఎవరు ఇది షాప్కు తీసుకొచ్చి ఇది ఇట్లయిందని అడగరు కాబట్టి ఆన్లైన్లో పంపిస్తూ ఉంటారు. సో మేము కూడా ఆన్లైన్లోకి వస్తాం. మేము ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత 60% 70% అట్లా ఆఫర్ ఇవ్వలేము. ఎందుకంటే మేము లైఫ్ టైం ఉన్న వస్తువుని వాడతాము, మంచి మెటీరియల్, మంచి GSM క్లాత్, మంచి డెన్సిటీ ఫోమ్ వాడతాం కాబట్టి మేము ఆ రేట్లో ఇవ్వలేము. 40% 30% ఆఫర్ ఇస్తాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి బయ్యర్ వరకు ఈ సెక్టార్లన్నిటికీ మార్జిన్ ఉంటుంది కాబట్టి ఆ మార్జిన్ తగ్గించి డైరెక్ట్గా ఆన్లైన్లోకి ఆ రేట్లు ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.